దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గతం నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తున్నట్టుగా అపోస్తలులైన పౌలు రాసిన పత్రికలైన రోమాపత్రిక కావచ్చు, గలతీ పత్రిక కావచ్చు, అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక కావచ్చు, ఎఫెసీయులకు రాసిన పత్రిక కావచ్చు. ఈ పత్రికలన్నీ మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. మొన్నటి దినాన్న మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికను మనం ధ్యానించాం. ఈరోజు అపోస్తలుడైన పౌలు ఇంకొక పత్రికను తెస్సలోనికీయులకు రాశాడు. అదే తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక. ప్రార్థిద్దాం. అద్భుతమైన సంగతులు మనం నేర్చుకోవడానికి, దేవుని వాక్యం, దేవుని మాటల నుంచి సారాన్ని పీల్చుకోవడానికి. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదమునకు, నీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రం ప్రభా. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడవు నాయన. వాక్యము మా హృదయంలో ప్రభా ఫలించలాగిన మీకు దగ్గరగా జీవించే కృపను నాయన, వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండడానికి, శ్రమలో హింసలో మాకు నిరీక్షణ ఉందని, నీ రాకడకు సిద్ధపాటు కలిగి ఉండడానికి మీ కృప చూపించమని నాయన సహాయం దయచేయమని నాయన, ఈ వాక్యం ద్వారా మేము బలపడడానికి సహాయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పౌలు గారు తెస్సలోనిక పట్టణానికి వెళ్ళినప్పుడు కొన్ని వారాలు అక్కడ ఉండి సువార్త పరిచర్య చేసినప్పుడు అక్కడ యూదుల్లోంచి కొందరును, గ్రీకు దేశస్థుల్లోంచి రోమా పౌరసత్వం కలిగిన వారు చాలా మంది రక్షించబడ్డారు. అలాగే ప్రముఖులైన స్త్రీలు, ఘనత కలిగిన స్త్రీలు, ప్రముఖులు అయిన స్త్రీలు పౌలుతోనూ శీలాతోనూ తిమోతిని కలుసుకొని అక్కడ సంఘానికి పునాది పడడం, అక్కడ పౌలు గారితోనూ శీలా గారితోనూ, అలాగే పౌలు గారితోనూ శీలా గారితోనూ తిమోతితోనూ వారు కలుసుకొని వారు చెప్పిన మాటలు లేఖనానుసారంగా ఉన్నాయో లేదో వాళ్ళు చూడటం, వారు గ్రహించటం, అది తెలుసుకోవడం, అవి అలాగే ఉన్నాయని వారు తెలుసుకున్నారు. ఈ తెస్సలోనిక పట్టణంలో కొన్ని వారాలే పౌలు గారు ఉన్నప్పటికీ వారు ప్రభువునందు ప్రభువుని గట్టిగా పట్టుకున్నట్టుగా మనం చూడొచ్చు. ప్రభువులో స్థిరంగా నిలిచిన వారిగా ఉండిపోయారు. ఉన్న వాక్యము కొంత సమయం అయినప్పటికీ, కొన్ని వారాలైనప్పటికీ వారు నమ్మారు. నువ్వు వాక్యం ఎంతసేపు వింటున్నావు అనేది ప్రాముఖ్యం కాదు, కానీ విన్న వాక్యాన్ని ఎంత పట్టుదలగా పట్టుకున్నావు అనేదే ప్రాముఖ్యమైన విషయం. ఈ తెస్సలోనికలో ఉన్న సంఘం అటువంటిదే. వాక్యాన్ని పట్టుకున్నారు, దేవుని మాటని, దేవుని గట్టిగా పట్టుకుని హత్తుకుని జీవిస్తున్న సంఘం ఈ సంఘం. మనము మొదటి తెస్సలోనిక రాసిన పత్రికను మనం ధ్యానించినప్పుడు మనం నేర్చుకున్నాం. ఈ సంఘం ఎలాంటి సంఘం అంటే మాదిరి కలిగిన సంఘం. ఈ సంఘ సభ్యులు ఎటువంటి వారంటే మాదిరి, విశ్వాస జీవితంలో, ప్రేమించటంలో మాదిరి కలిగిన సంఘం. అలాగే వీరు బహుగా ప్రయాసపడే సంఘం. అలాగే వీరు పరిశుద్ధులుగా ఉన్న సంఘం, పరిశుద్ధతను ప్రేమించే సంఘంగా, పరిశుద్ధత కలిగిన సంఘంగా ఈ సంఘం ఉంది. అలాగే ఇది ప్రేమించే సంఘంగా ఉంది. అలాగే నిందారహితంగా ఉన్న సంఘం. సంపూర్ణలగుటకే వారు నిందారహితంగా ఉన్నారు. సంపూర్ణంగా ఉన్న సంఘంగా ఉంది. పౌలు గారి మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం మనం మాట్లాడుకున్నాం. అది ఏంటి అనగా, ప్రభు రాకడను గురించి వారికి చెప్తూనే రాకడకు వారిని సిద్ధం చేయటం. రాకడకు వారిని సిద్ధం చేస్తున్నట్టుగా మనం చూసాం. అలాగే వారిని హెచ్చరిస్తూ వారిని స్థిరపరచడానికి తిమోతి గారిని పంపించినప్పుడు తిమోతి గారు ఏథెన్స్ నుండి తెస్సలోనిక వెళ్ళటం, అక్కడ ఒక సంవత్సరం పాటు వారి మధ్య పరిచర్య చేయటం, తిరిగి పౌలు గారి దగ్గర రావడం, పౌలు గారి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులు కనుక్కునే వారికి కొన్ని నెలలు ఉన్నాడో లేదా కొన్ని వారాలు ఉన్నాడో తెలియదు, కానీ మళ్ళీ వెంటనే
తెస్సలోనిక పట్టణానికి రావటం, అక్కడ మళ్ళీ వారి మధ్య కొన్ని వారాలు ఉంటాం. ఆ కొన్ని నెలలు ఉన్న సమయంలోనే మొదటి పత్రిక బహుశా తిమోతి తీసుకెళ్ళి ఇచ్చి ఉండొచ్చు. రెండవ పత్రిక కూడా ఈ తిమోతియే తీసుకువెళ్ళి ఇవ్వడానికి ఎక్కువగా మనం తీసుకువెళ్ళి ఉండొచ్చు అని ఎక్కువ మంది బైబిల్ పండితుల యొక్క ఉద్దేశం. మొదటి పత్రికను తీసుకెళ్ళి ఇచ్చాడు. ఆ తర్వాత తీసుకెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న సమస్యలను అక్కడ ఇచ్చిన తర్వాత అక్కడ చదివి అవి వినిపించింది, అక్కడ పరిచర్య చేశాడు. పరిచర్య చేసిన సంవత్సరం తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత పౌలు గారు చెప్తున్నప్పుడు ఇంకా సమస్యలు ఉన్నాయి, ఇంకా వీళ్ళలో కొన్ని సందేహాలు ఉండిపోయినాయని చెప్పినప్పుడు ఏంటి అని అంటే పౌలు గారికి తిమోతి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇవన్నీ అంటే అక్కడ తిమోతి గారు వెళ్ళిన తర్వాత మొదటిసారిగా తిమోతి గారిని పంపిస్తాడు. అక్కడ పరిచర్య చేస్తాడు. పరిచర్య చేసిన తిరిగి పౌలు గారి దగ్గరికి వస్తారు. పౌలు గారు ఉత్తరం రాసిచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్తారు. అక్కడ కొన్ని వారాలు ఉంటారు. వారాలుండి అక్కడ ఉన్న సమస్యలు మళ్ళీ ఏమేమి సమస్యలు ఉన్నాయో ఇవన్నిటిని కూడా మళ్ళీ అక్కడి నుంచి ఏథెన్స్కి వస్తాడు. ఏథెన్స్కి వచ్చి కొరింథీలో ఉన్న పౌలు గారి దగ్గరికి వచ్చి ఈ సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి, ఇక్కడ ఎలాంటి పరిస్థితులు అని చెప్పి మళ్ళీ పౌలు గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఆ తర్వాత మళ్ళీ పౌలు గారు ఈ ఉత్తరం రాసినట్టుగా ఇచ్చి తిమోతి గారితో పంపిస్తున్నట్టుగా మనకి బైబిల్లో లేదు. కానీ ఎక్కువ మంది బైబిల్ పండితులు చెప్పేది తిమోతి తీసుకువెళ్ళి ఇచ్చి ఉండొచ్చు అని చెప్తున్నారు కనుక మనము తిమోతి తీసుకువెళ్ళాడని అనుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ పత్రిక ఎవరు రాశారు మొదటగా అంటే అపోస్తుడైన పౌలు గారు రాశారు. ఎప్పుడు రాసి ఉండొచ్చు అంటే క్రీస్తు శకము 51 కానీ 52లో ఈ మధ్యకాలంలో రాసి ఉండొచ్చు. ఎక్కడి నుంచి రాశారు అంటే అకయ అనగా కొరింతు అనే పట్టణం నుంచి ఈ పత్రికను రాసి తిమోతి చేతికి ఇచ్చి పంపించడం జరిగి ఉండొచ్చు. అలాగే ఎవరు తీసుకెళ్ళి ఇచ్చారని అది అప్రస్తుతం. కానీ ఏ పౌలు గారి ఇంటెన్షన్ మనకి అర్థం అవ్వాలి. ఆ సంఘానికి పౌలు గారు చెప్తున్నది ఆ రోజు ఆ సంఘానికే కదండి, ఈ రోజు మనకి ప్రభు చెప్తున్న మాట ఏంటి, అపోస్తలుడైన పౌలు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటనేది మనము అర్థం చేసుకోవాలి. మనము ఈ తెస్సలోనిక రాసిన పత్రికను ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే మొదటి అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు మనం చూసినట్లయితే మొదటి అధ్యాయంలో మనకి ఏం కనిపిస్తుంది అంటే హింసల్లో సహా నిరీక్షణ పౌలు గారు చెప్తున్నారు. హింసల్లో, కష్టాల్లో, వేదనలో, రోదనలో మనం పడుతున్న కష్టంలో ప్రభు గురించి పడుతున్న ఈ శ్రమ ఏదైతే ఉందో, ఏ బాధ అయితే ఉందో, ఏ రుగ్మత అయితే మనం అనుభవిస్తున్నాం ఆయనలో, ప్రభువులు ఏది అనుభవించినా మనకు ఒక నిరీక్షణ ఉంది అని చెప్తూ 2వ అధ్యాయానికి వెళ్తూ ప్రభు దినాన్ని అనగా ప్రభు యొక్క 2వ రాకడకి సంబంధించిన సూచనలు, ఏ విధంగా ప్రభు రాకడ జరుగుతుంది మనము మొదటి పత్రికలో చూసాము. ప్రభు రాకడకు సిద్ధపరుస్తూ ప్రభు రాకడ గురించి చెప్తూ ఉంటాడు ఆయన. అయితే ఇక్కడ ఏంటంటే కొంత సంఘంలో గలిపిలి వచ్చేసింది. దాన్ని కోట్ చేస్తూ పౌలు గారు 2వ రాకడకు గల సూచనలు చెప్తూ వస్తారు. అలాగే మనం 3వ అధ్యాయానికి చూసినట్లయితే సోమరులకు ఒక సవాలు చేసినట్లుగా పౌలు గారు చేసినట్లుగా మనం చూస్తాం. సోమరులకు ఒక సవాలు విసిరినట్లుగా పౌలు గారిని మనము చూస్తాం. ఈ పత్రికలను మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మనం 3 విధాలుగా ఈ చాప్టర్స్కి 3 పేర్లు పెట్టుకున్నట్లయితే దిగులు పడద్దు మొదటి అధ్యాయం అనగా తెస్సలోనికలు రాసిన 2వ పత్రికలో 3 అధ్యాయాలు ఉంటాయి. మొదటి అధ్యాయానికి మనం ఏ విధంగా పేరు పెట్టుకోవచ్చు అంటే దిగులు పడకండి పౌలు గారు చెప్తారు, దిగులు పడద్దు. 2వ అధ్యాయంలో చెప్తున్నాడు మోసపోవద్దు అని చెప్తాడు. మోసపోకుడి దేని విషయంలో? క్రీస్తు రాకడ విషయంలో. 3వ అధ్యాయానికి మనం ఏ విధంగా పేరు పెట్టచ్చు అంటే జారిపోకండి. ఏ విషయంలో జారిపోవద్దు?
మీకున్న నిరీక్షణ విషయంలో, లేదా మీరు చేయగలిగిన పనుల విషయంలో మీరు దిగజారిపోవద్దు, మీరు మీ సొంత కార్యాలను విడిచిపెట్టద్దు అని చెప్తూ కోట్ చేస్తూ పౌలు గారు ఈ 3 అధ్యాయాలని చెప్తున్నారు. మనము మొదటి అధ్యాయం చూసినట్లయితే ఒక్కసారి ఈ 3 అధ్యాయంలో మొదటి అధ్యాయంలో చివరిలో ఒక ప్రార్థన ఉంటుంది. రెండో అధ్యాయం చివరకు వచ్చేటప్పటికి చివరిన కూడా పౌలు గారు ఒక ప్రార్థనతోనే ముగిస్తారు. అలాగే 3వ అధ్యాయం చూసినట్లయితే 3వ అధ్యాయం చివరిన కూడా పౌలు గారు ఒక ప్రార్థనతోనే ముగిస్తారు. అంటే ఈ 3 అధ్యాయాలు, అధ్యాయం స్టార్టింగ్ లో, మొదటి అధ్యాయం స్టార్టింగ్ లో కృతజ్ఞతా ప్రార్థనతో ప్రారంభించి, అలాగే మొదటి అధ్యాయాన్ని ప్రార్థనతోనే ముగిస్తారు, అలాగే రెండవ అధ్యాయాన్ని ప్రార్థనతోనే ముగిస్తారు, అలాగే 3వ అధ్యాయాన్ని కూడా ప్రార్థనతోనే ముగిస్తారు. మొదటి అధ్యాయంలో పౌలు గారు చెప్తున్నాడు, హింసల్లో సహా నిరీక్షణ. మనకు ఒక నిరీక్షణ ఉంది. అది ఏంటి అంటే, ఇప్పుడు మనము శ్రమ అనుభవిస్తున్నాము. ఏ విషయంలో అంటే, క్రీస్తుని విశ్వసించడంలోను, క్రీస్తుని అనుసరించడంలోను, క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన నువ్వు నేను ఒక హింస గుండా వెళ్ళుండొచ్చు. వీడు ఇప్పుడు ఒకవేళ వీడు భక్తుడురా, వీడు క్రీస్తు బిడ్డరా, వీడు గొర్రెరా, ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా, లేదా నిన్ను వెలివేయచ్చు, నిన్ను కుటుంబంలోంచి వెలివేయచ్చు, సంఘంలోంచి వెలివేయచ్చు, లేదా ఒక ఊరి నుంచి వెలివేయచ్చు. క్రీస్తును నమ్ముకోవడం వల్ల, క్రీస్తులోకి రావటం వల్ల నిన్ను వెలివేయచ్చు, నిన్ను శ్రమల పాలు చేయొచ్చు, నిన్ను దుఃఖ పెట్టచ్చు, నిన్ను హీనపరచచ్చు, అవమానపరచచ్చు, నిందించచ్చు, తగిన విధముగా నిన్ను బాధించచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో ఆయన అగ్ని జ్వాలలో ప్రత్యక్షమైనప్పుడు మిమ్మును హింసించుచున్న వారికి, మిమ్మును శ్రమ పెట్టు వారికి శ్రమయు, హింసించే వారికి హింసయు, హింస పొందుతున్న లేదా శ్రమ పొందుతున్న మీకు నెమ్మది కలుగుతుంది అని చెప్పి పౌలు ఆదరణతో కూడిన మాటలను వారికి చెప్తూ ఉంటాడు. ఇదే ఈ మొదటి అధ్యాయం యొక్క సారాంశం. మనము రాకడలో ఎలా సిద్ధపడాలి? సహోదరులారా, మీరు ప్రేమ విషయంలోనూ మీరు విస్తరించిపోయారు, విశ్వాసం విషయంలో కూడా మీరు స్థిరంగా ఉన్నారు. మీరు సహోదరుల ప్రేమ గురించి మీకు రాయనక్కర్లేదు, మీకు చెప్పనక్కర్లేదు. ఇది ఏ సంఘం, ఎలాంటి సంఘం అంటే ప్రేమించే సంఘం అండి. తెస్సలోనిక సంఘం అనగానే మనకి గుర్తుండిపోవలసిన ఒకే ఒక విషయం ఏంటంటే సహోదర ప్రేమ. విశ్వాసంలో స్థిరులు కనుకనే మాదిరి అయ్యారు. ఎక్కడ? ఇదిగో ఈ మాసిదోనియా, అంటే ఈ దక్షిణ మాసిదోనియాలో ప్రధాన పట్టణమైన ఈ తెస్సలోనిక పట్టణం ఒక మాదిరికరమైన పట్టణంగా నిలిచిపోయిందండి ఆ దేశంలో, ఆ ప్రాంతంలో. రండి ఇప్పుడు తెస్సలోనిక రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయంకి వెళ్ళిపోతాం. రండి చూద్దాం. మొదటి అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తూ ఉంటాం, పౌలు శీల తిమోతి వారికి కృతజ్ఞతలు చెప్పడం, శుభాకాంక్షలు చెప్పడం మనం చూస్తాం. అలాగే 3వ అధ్యాయం మనం చూసినట్లయితే, సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే, ఎలనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఏంటంటే, మొదటగా విశ్వాసం అంటే బహుగా నీ విశ్వాసం నా విశ్వాసం ఎలా ఉంది? ఈరోజు మన ఫెయిత్ అభివృద్ధి పొందుతుందా, కుంటుపడిపోయిందా? మనం విశ్వాసంలో వెనకబడి ఉన్నామా, వీరిలాగా ముందుకు వెళ్తున్నామా? బెరయా సంఘం, ఈ తెస్సలోనిక సంఘం మనకి మాదిరి దేనిలో అంటే విశ్వాసంలోని అభివృద్ధికి. చూడండి, భద్రమే అన్నాం, ఎలానగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. అభివృద్ధి కలిగిన సంఘం అండి ఇది విశ్వాసంలో. రెండవదిగా, మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. వీరు విశ్వాసంలో అభివృద్ధి చెందుతున్న సంఘంగా ఉంటూ సహోదర ప్రేమలో పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందండి. అవసరమైతే ఒకరి కోసం ఒకరిని ప్రాణం పెట్టే సంఘంగా ఇది ఉంది. ఈ రోజుల్లో ఇలాంటి సంఘాలు ఉన్నాయంటారా? ఈ రోజులో తెస్సలోనికలో ఉన్న సహోదరులు ఉన్నారంటారా? లేరండి. మన వేళ్ల మీద లెక్కట్టచ్చు.
సంఘంలో కానీ సహోదరులో కానీ ఇలాంటి పరిస్థితి లేదండి. అన్నీ మారిపోయినాయి. ప్రేమ చల్లారిపోయింది. ఇవన్నీ యేసు రాకడకు సూచనలుగా మనకి కనిపిస్తున్నాయి. సంఘం ఇలా ఉండకూడదు, మీరు ఇలా ఉండకూడదు. మీరు క్రీస్తును విశ్వసించిన వారు, క్రీస్తుని ధరించుకున్నవారు, ఆయన అన్ని విడిచిపెట్టుకున్నాడే. ఆయనకి అన్ని కలిగిన అనే సౌభాగ్యమే కావచ్చు. ఆయన ఉన్న భాగ్యాన్ని తండ్రితో ఉండకూడని, తండ్రిని విడిచిపెట్టడం గొప్ప భాగ్యంగా ఎంచుకోలేదు. ఆయన గొప్ప భాగ్యాన్ని భాగ్యంగా ఎంచుకోకుండానే వ్యక్తులుగా మారిపోయాడు. నీకోసం నాకు కారణం ఏంటి అంటే మనల్ని ప్రేమించాడు కాబట్టి, మనం కావాలి అనుకున్నాడు కాబట్టి ఆయన దాన్ని వద్దనుకున్నాడు. నిన్ను నన్ను ఆయనతో కలపడానికి ఆయన మధ్యవర్తిగా మారిపోయాడు అంటున్నాడు. ఈ తెస్సలోనికలో ఉన్న సంఘం యొక్క గొప్ప లక్షణాలు ఏంటంటే ఇది ప్రేమించే సంఘం, విశ్వాసంలో అభివృద్ధి కలిగిన సంఘం. నీ సంఘం, నా సంఘం, అందరి సంఘాలు ఎలా ఉండాలి అంటే అభివృద్ధి. ఆ సంఘంలో ఉన్న వ్యక్తులను మనం చూసినప్పుడు విశ్వాసం కనబడాలి. దేవుని యందు విశ్వాసం, చంచలమైన మనసు, చంచలత్వం అయిన మనసు, విశ్వాసం అలాంటివి కనిపించకూడదు. స్థిరమైన భక్తి, స్థిరమైన విశ్వాసంలో అభివృద్ధి కనిపించాలి. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి అనే ఇదే పౌలు గారు ఈ సంఘం గురించి చెప్తున్నారు. అందువల్ల ఇప్పుడు చూడండి, మీరు ప్రేమ విస్తరించింది. ఓకే, 4వ వచనం, అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమల్లోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘంలో మీ యందు అతిశయపడుచున్నాం. ప్రతి కాపరి కూడా తన విశ్వాసులకి యందు ఏమి అగుపరచాలంటే అతిశయాన్ని. దేన్ని బట్టి అతిశయాన్ని తెలుసా? మా వాళ్ళండి క్రీస్తు కోసం, క్రీస్తులో నిలబడ్డారండి, క్రీస్తుని విశ్వసించటంలో కలిగి ఉన్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నారండి అని ఏ కాపరి అయితే చెప్పగలుగుతారో విశ్వాసం. ఆ కాపరికి ఒక అతిశయం ఏంటి అంటే, ఆ కాపరి యొక్క ఒక చిన్న గర్వము ఏంటి అంటే, కాపరికి ఉన్న ఒక అతిశయం ఏంటి అనగా తన విశ్వాసులు ఎవరైతే క్రీస్తుని విశ్వసించిన వారు స్థిరంగా ప్రేమలో కానీ స్థిరంగా విశ్వాసంలో కానీ పాతుకుపోయినప్పుడు వారు సంఘంలో బహుగా ఆనందపడిపోతారు. ఆ సంఘ కాపరి బహుగా సంతోషిస్తాడు. ఈ సంఘాన్ని బట్టి పౌలు గారు బహుగా సంతోషిస్తున్నారు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అందువలన మీ హింసలన్నిటిలోనూ మనం తెస్సలోనిక పట్టణం గురించి మాట్లాడుకున్నప్పుడు, సంఘ స్థాపన గురించి మాట్లాడుకున్నప్పుడు, ఇది ఎలాంటి సంఘం అంటే ఏదో మేలు జరిగితే ప్రభువుని యాక్సెప్ట్ చేసిన సంఘం కాదండి. వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పినప్పుడు, హింస కలిగినప్పుడు, ఉపద్రవం కలిగినప్పుడు, గొప్ప ఉపద్రవం కలిగినప్పుడు ప్రభువుని యాక్సెప్ట్ చేశారు. లేఖనాలను పరిశీలించి ప్రభువుని యాక్సెప్ట్ చేసిన సంఘం. మీ హింసలన్నిటిలోనూ హింసించబడుతున్న సంఘం ఇది. ఎందుకంటే అక్కడ ఉన్న యూదులు కుట్ర చేసి, మాయమాటలు చెప్పి, అభ్యంతరాలు ఏర్పరిచి క్రీస్తులోంచి బొత్తిగా వేరు చేసేద్దామని వారు పన్నాగాలు పడుతున్న వేళ వాళ్ళని ఎంతో కొంత డైవర్ట్ చేయడానికి, క్రీస్తు నుంచి డైవర్ట్ చేయడానికి, క్రీస్తు రాకడ లేదు, క్రీస్తే లేదు, ఇదంతా ఉట్టిదే అని జ్ఞానులు అని చెప్పుకుంటూ వారిని క్రీస్తు నుంచి వేరు చేయడానికి మాయమాటలు చెప్తూ వారిని క్రీస్తు నుంచి వేరు చేయడానికి పన్నుతున్న పన్నాగంలో వారిని హింసించటం. మీ హింసల్లోనూ మీరు సహించున్న శ్రమలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాం. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తం మీరిట్లు ఓర్చుకున్నట్టు ఆ దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తనకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు ఆయనతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహింపరచుబడుటకును విశ్వాసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావం అందలి మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనమను దండన పొందుదురు. ఎలానగా మేము మీకిచ్చిన సాక్ష్యం మీరు నమ్మితిరి. మేము ఏదైతే సాక్ష్యం మీకు ఇచ్చామో బ్రదర్స్, మీకు ఏ సాక్ష్యం అయితే మేము ఇచ్చామో, తెస్సలోనికలో ఉన్న ప్రియులు మీకు ఏ సాక్ష్యం అయితే,
సహోదరా మీకు ఏ సాక్షి, సహోదరులారా మీకు సహోదరులే, మీకు ఏ సాక్ష్యం మేము ఇచ్చామో మీరు ఆ సాక్ష్యాన్ని నమ్మారు, విశ్వసించారు. క్రీస్తుని మమ్మను క్రీస్తు వలె అంగీకరించారు నాయన. మీరు వాక్యాన్ని చెప్పినప్పుడు అది మా మాటలు కాకుండా ఆయన మాటలని, క్రీస్తు మాటలని మీరు అంగీకరించారు కాబట్టి మీకు విశ్రాంతి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు విశ్రాంతి కలుగుతుందని చెప్పి పౌలు చెప్తూ వారికి చివరకు వచ్చేటప్పటికి ప్రార్థనతో తను ఈ అధ్యాయాన్ని ముగుస్తున్నట్టుగా మనం చూస్తాం. మన దేవుడు తన పిలుపును మిమ్మల్ని యోగ్యులుగా ఇచ్చినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచున్నాము అని చెప్తూ పౌలు గారు ఈ అధ్యాయాన్ని ముగిస్తారు. ఎందుకనగా మొదటి అధ్యాయంలో అక్కడున్న యూదుల వల్ల వీరు, మనకు అర్థమైంది ఏంటంటే యూదుల వల్ల హింస, కారణం క్రీస్తుని నమ్మటం వల్ల. ఈరోజు అంతే కదండి, క్రీస్తుని విశ్వసించండి, క్రీస్తుని నమ్మండి, ఏదైనా ఒక చర్చి కట్టండి, ఎక్కడ లేని సైతాన్లన్నీ వచ్చేస్తాయి, బయటికి వచ్చేసి పనిని ఆటంకపరుస్తాయి. అదే మీరు ఏదైనా ఒక పెడదామని చూడండి, ఒక బడ్డీ కొట్టు ఓపెన్ చేద్దామనో లేకపోతే బార్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ చేద్దామని చూడండి, అక్కడ ఏ గొడవ ఉండదు. ఒక సినిమా థియేటర్ ఓపెన్ చేద్దామని చూడండి, అక్కడ ఏ గొడవ ఉండదు. ఎందుకనంటే అక్కడ సైతాన్లు వచ్చేసి ఆ పనిని, దేవుని పనిని ఆటంకపరచడానికి వారు సైతాన్ గోడ యొక్క పన్నాగం. దేవుని కార్యం అంటే వాడికి గిట్టదు. బైబిల్లో ఉన్న మంచి మాటలే కదండి, బైబిల్లో ఈ మంచి మాటలను తీసుకొని మనం చక్కగా బ్రతకచ్చు కదండి. ఈ మాటల గురించే కదండి మనం ప్రతి ఒక్కరూ సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా ఉండాలనే కదండి ప్రయత్నాలు. ఎందుకని వీళ్ళు అర్థం చేసుకోకుండా మత మార్పుళ్ళు అంటారు, ఇన్ని గొడవలు చేస్తారు. రెండోదిగా మనం చూసినట్లయితే ప్రభువు దినము, ప్రభు రెండో రాకడ ఎలా జరుగుతుంది అని అంటే 3వ వచనం మీరు ఎలాగా అంటారంటే, రెండవ వచనం మనం చూస్తే మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకను బట్టి మనము ఆయన యొద్ద కూడుకున్నట్టును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మీరు భయపడకూడదు, బెదరకూడదు, చంచల మనస్సులు కాకూడదు, ధైర్యంగా. ఒక పక్క ధైర్యాన్ని చెప్తూనే ప్రభు రాకడకు ఏ సూచనలు కలుగుతాయో, ప్రభు రాకడకు ముందు ఏమేమి జరుగుతాయో పౌలు గారు వివరిస్తున్నారు. కారణం ఏంటి అంటే ప్రభు రాకడకు గల సూచనలు వీరికి చెప్పడానికి, ముందు ఏం జరగబోతుందో చెప్పడానికి గల కారణం ఈ సంఘంలో యూదులు అని చెప్పబడుతున్న మతన్మాదులు కావచ్చు, కపట సహోదరులు కావచ్చు, అబద్ధ బోధకులు కావచ్చు. ప్రభు రాకడ జరిగిపోయింది, ప్రభు మిమ్మల్ని వదిలిపెట్టేశాడు అని చెప్పి తప్పుడు బోధలు ఈ సంఘంలో ప్రవేశపెట్టి విశ్వాసుల్ని కలవరపరిచి అనుమానాలతో వీళ్ళని ముంచుతున్న వేళ పౌలు గారు వాటిని సరిదిద్దడానికి, వారిని హెచ్చరించడానికి, వారిని క్రీస్తులో నిలబెట్టడానికి, స్థిరపరచడానికి ఈ మాటలు చెప్తున్నాడు. అందుకనే మీరు బెదరకుండా వలననియు చంచల మనస్సులు కాకుండా వలననియు మన ప్రభువుని యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన వద్ద కూడుకున్న బట్టి మనం ఆయన దగ్గరే కూడుకుంటున్నాం. కారణం ఏంటి? ఇంకా ఆయన రాకడ రాలి. ఎందుకనగా మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పుత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడినో దానంతటిని ఎదిరించుచు దాని అంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడిని తాను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడను మిమ్మను మోసపరచనీయకుడి. ఎవరి గురించి చెప్తున్నాడంటే అబద్ధ ప్రవక్త లేదా క్రీస్తు విరోధి. బైబిల్లో మనకి సాతాను ఘట సర్పము, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త. ముందు మనకి భ్రష్టత్వము అంటే ప్రతి నీచ కార్యము, ప్రతిది జరగాలి. ముందు భ్రష్టత్వము సంభవించి నాశనపుత్రుడకు పాప పురుషుడు పడితేనే గాని ఆ దినము రాదు చెప్పేస్తున్నాడు. రాదు. ఏది దేవుడు అనబడుతుందో, ఏది నువ్వు పూజిస్తావో, ఏది ఆలయంలోకి వెళ్ళి నువ్వు ఉంటావో,
దానంతటిని ఎదిరించుచు దానంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు తాను దేవుణ్ణని తను కనపరుచుకొనుచు. ఇదండి మొదటి నుంచి సాతానులో ఉన్న ఒక పాపిష్టి తత్వము. వాడు అక్కడి నుంచి పడిపోవడానికి గల కారణం గర్వం, తను తాను హెచ్చించుకోవడం. ప్రతి మనిషిలో ఉంది ఈ గర్వం. ఈ గర్వం పోయిన రోజే, అందుకనే తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడతాడని దేవుడు చెప్తున్నాడు. ఈ గర్వం వల్లే సాతాను అక్కడి నుంచి పడిపోయాడు. లూసిఫర్ ఇక్కడికి పడిపోయి ఇక్కడ సాతాను సమూహం కింద తయారవడం గల ప్రధాన కారణం ఒక అపరాధం, వాడి గర్వం. వాడు తను తాను ఇక్కడ కూడా చూడండి, వాడికి మార్పు లేదు. ఆత్మ కనుక వాడు మారడానికి ఛాన్స్ లేదు. అందుకనే కదా వాడు తను తాను హెచ్చించుకొనుచు తాను దేవుడిని తను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుంటాడు. దేవుడు ఇదే 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 సాతాను యొక్క మనస్తత్వం. ఇదే హెచ్చించుకోవడం, దేవునితో సమానంగా కూర్చోవాలి అనుకోవడం, నేను దేవుని కంటే గొప్ప అనుకోవడం. ఇదే అనుకోవడం వరకే, వీడు చేసేది ఏమీ లేదు. సరే కనుక ఏ విధమైన నేను ఎవరిని మిమ్మల్ని మోసపరచను. ఇక్కడ నేను ఇంకా మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతిని మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడాలని వాడిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించువాడు మగ్గి నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడను. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాణ్ణి సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనం చేయను. నశించేవారు తాము రక్షింపబడుటకే సత్య విషయమై ప్రేమను అవలంబింపక పోయి గనుక వాని రాక. చూసారా, ఆ సైతానగాడు ఏం చేస్తాడంటే వీడికి బలం ఇచ్చి, ఎవరికి? క్రీస్తు విరోధికి ఎలా సాతానుగాడు ఏమిస్తాడంట? ఈ క్రీస్తు విరోధికి సాతానుగాడు బలాన్ని ఇస్తాడంట. అదే రాస్తున్నాడు. వాని రాక అబద్ధ విషయమే సమస్త బలముతోను అబద్ధాలతో ఉంటుందంట. నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతి పుట్టించి సమస్త మోసముతోను. అబద్ధాలు, సూచక క్రియలు, దుర్నీతి, నీతి ఉండదు, మోసం, నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారును శిక్షావిధి పొందుటకై అబద్ధము నమ్మునట్లు మోసం చేసే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఇదే విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 24వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే చెప్తాడు కదా. ఒక్కసారి ఇల్లొద్దారండి. మత్తయి సువార్త ఆ కాలము నందు ఎవడైనాను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని చెప్పిన ఎడ్ల నమ్మకుడి. అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసం చేయటకి గొప్ప సూచిక క్రియలు మహత్కార్యములను కనుపరిచేది. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పుచున్నాను కాబట్టి ఎవడైనా ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పిన వెళ్ళకుడి. ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పిన నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనపడును అలాగే మనుషు కుమారుని రాకడ ఉండును. పీనుగు ఎక్కడ ఉండునో అక్కడ గద్దలు ఉంటాయి. ఇదిగో ఈ సంఘం గురించే పౌలు గారు ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయం 23వ వచనాన్ని కోట్ చేస్తూ వీరికి చెప్తున్నాడు. అది దొంగ వలే ఉంటుంది. ఆ ప్రభు రాకడ మీకు తెలియందేమీ కాదు. అక్కడ ముందు ప్రభు రాకడ ముందు ఒక భ్రష్టత్వం, యుద్ధాలు, కరువులు, తెగుళ్ళు, ఇవన్నీ రాకడకు సూచనలు. అలాగే ఇక ఇక్కడ ఉన్నాడు, ప్రభు అయిపోయింది, ప్రభు దినం అయిపోయింది, ప్రభు వచ్చాడు. పౌలు గారు కూడా ఇదే మాటను చెప్తాను. మా వల్ల వచ్చిన, మా ఆత్మ వల్లైనను, మా దగ్గర నుంచి వచ్చిన పత్రిక వల్లైనను, మీ సహోదరుల వల్లైనను ఎవరైనా మీకు ప్రభు రాకడ జరిగిపోయింది అని అంటే గనక మీరు నమ్మొద్దు. మెరుపు తూర్పున పుట్టి పడమర వరకు ఎలా కనిపిస్తుందో అలాగే ప్రభు రాకడ ఉంటుంది. ప్రభు రాకడకి అన్నీ స్పష్టంగా తెలుస్తాయి అని చెప్తున్నట్టుగా మనము చూస్తాం. రండి, అదే చూస్తాడు. మనం 13వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ 4 విషయాలు కనిపిస్తాయి. ప్రభువుల ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచడం, ముందు మీరు పరిశుద్ధపరచబడ్డారు, ఆ తర్వాత రక్షించబడ్డారు, మీరు ఏర్పరచబడ్డారు కనుక మీరు కృతజ్ఞత చెల్లించుటకు బదులై ఉన్నారు. మీరు
పరిశుద్ధులు, మీరు రక్షించబడిన వారు, మీరు ఏర్పరచబడిన వారు, మీరు ప్రేమించబడిన వారు, మీరు పరిశుద్ధులు, ప్రేమించబడిన వారు, రక్షించబడిన వారు, ఏర్పరచబడిన వారు కనుక మీరు కృతజ్ఞతలు బద్దులై ఉన్నారు. కనుక మీరు ప్రతి విషయంలోనూ కృతజ్ఞత చెప్పండి అని చెప్తూ ఈ ప్రార్థన ఏదైతే ఉందో ఆ ప్రార్థన 2వ అధ్యాయం ముగింపులో కూడా ఈ 16-17 వచనాల్లో వారికి ఆదరణ విషయమై ప్రార్థిస్తూ పౌలు గారు ఈ 2వ అధ్యాయాన్ని ముగిస్తారు. 3వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, సహోదరులారా మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యం శీఘ్రముగా వ్యాపించి, అంటే వాక్యం పరిగెడుతుంది, మహిమ పరచబడు నిమిత్తం మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింబడి నిమిత్తమును మా కొరకు ప్రార్థించండి. మనం ప్రార్థించాలి సేవకుల గురించి. కారణం వాళ్ళు సువార్తను ప్రచురిస్తున్నప్పుడు సాతాను ఊరికే ఉండిపోడు, వాళ్ళని ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలని విశ్వాసంలోంచి సేవను లేదా పరిచర్యను ఆటంకపరచడానికి, సువార్తను వినిపింపకుండా వారిని ఆటంకపరచడానికి సాతాను చెయ్యని ప్రయత్నం ఒకటి ఉండదు. అన్ని విధాలుగా వాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఏ విధంగానైనా సువార్త వెళ్ళకూడదు, సువార్తను ఆటంకపరచాలి అని చెప్పి సాతాను యొక్క క్యూర్తి. పౌలు గారికి ఉన్న మరొక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, పౌలు గారు ఒక మాదిరిగా మనం రోల్ మోడల్గా మనం ఏ విధంగా తీసుకోవాలి అంటే, ఆయన ఏం చెప్తున్నారంటే, దేవుని యందు ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలిగినట్టు ప్రభు మీ హృదయములను ప్రేరేపించునుగాక. మీరు మూర్ఖులైన వక్రజనం నుంచి దూరంగా ఉండిపోండి, దూరంగా వెళ్ళండి. కీడుకు ప్రతి కీడు చేయొద్దు. మూర్ఖులు వక్రజనం, వక్ర బోధ, క్రీస్తు బోధకి అబద్ధ ప్రవక్తలు మనకు అర్థమైపోతారు. అబద్ధ బోధ అనేది బోధలాగే ఉంటుంది. క్రీస్తు మాట అన్నీ చెప్తాడు, కానీ ఒకటో రెండో కలిపేస్తాడు, లేదా చెప్పకూడదని చెప్పేస్తాడు, చెప్పలేని చెప్పేస్తాడు. అంటే ఏదో ఒకటి కలపటం, ఆ కలిపిన దాన్ని రూఢిపరచడం, ఆ రూఢిపరిచిన దాన్ని క్రియల్లో పెట్టడం, తద్వారా విశ్వాసాన్ని అయోమయ పరిస్థితిలో పడేయటం. ఇదే అబద్ధ బోధ యొక్క లక్షణం. మీరు ఈ బోధకు, సహోదరులు మా వల్ల పొందిన బోధను ప్రకారంగా కాక అక్రమంగా నడుచుకొని ప్రతి బోధ అనగా ఫుట్ నోట్లు ఏమని చూడండి, పారంపర్యము అని ఉంది. అంటే మీ క్రీస్తును మాకు ఏదైతే ఇచ్చాడో అదే మీకు చెప్పాం, అదే మీరు పాటించండి. క్రీస్తు బోధ కాకుండా వేరే వారు ఏది చెప్పినా కూడా మీరు దాన్ని అంగీకరించద్దు, యాక్సెప్ట్ చేయొద్దు అని చెప్తూనే, అలాగే చెప్తూ అక్రమంగా నడుచుకున్న ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించను. ఎలానగా మమ్మను పోలి నడుచుకున్న వాళ్ళని మీకే తెలియను. సవాల్ విసురుతున్నట్టండి. నేను క్రీస్తు పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకున్నది. ఇదేంటిది? సోమరులకు సవాలు. పౌలు గారు ఈ పట్టణంలోకి వెళ్ళినప్పుడు, సువార్త పరిచయం చేస్తున్నప్పుడు తను ఏ విధంగా వారి మధ్య నడుచుకున్నాడంటే, సస్తమిచ్చు తల్లి